హలో స్టూడెంట్స్, తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి అయితే ఎంతో టైం అయితే లేదు. సో చాలామంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్ అయితే అడిగారనమాట. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే చెప్తున్నా. సో సాంస్క్రిట్ అనేది మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా గైస్. ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ అయిపోండి. సో ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి, ఇంకా టైం అనేది తక్కువ ఉంది. సో ఇంకో విషయం ఏమంటే స్టార్టింగ్లోనే చెప్తున్నా, సో మీరు ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఫీల్ అవుతున్నారు, సో తెలంగాణ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానివ్వండి, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానివ్వండి, సో ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి చెప్తున్నా. సో ఇన్ కేస్ రియల్ క్వశ్చన్ పేపర్స్ రాగానే వెంటనే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం అయితే జరుగుతుంది. అటు ఏపీ స్టూడెంట్స్ అయితే హ్యాపీగా ఎగ్జామ్స్ అనేవి రాసుకుంటున్నారు. సో మన క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా చదువుకొని, సో గైస్ ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళకే చెప్తున్నా. సో లైవ్ రియల్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా టెలికాస్ట్ కావడం అయితే జరుగుతుంది, ముందే చెప్పేస్తున్నా. సో ఇంకో విషయం ఏంటంటే, సో మనం పెట్టే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా క్వశ్చన్ పేపర్స్తో పాటు క్వశ్చన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయిపోండి. సో బాగా రాయాలి, ముందే చెప్తున్నా. సో మీరైతే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్ అనమాట మీరు స్క్రీన్ మీద చూస్తుంది. సో గైస్ ఖచ్చితంగా మీరు ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, అట్లీస్ట్ ఒక్కరికన్నా సో మీకు మానవత్వం ఉంది కదా, ఒక్కరికన్నా ఈ వీడియో అనేది షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో వాళ్ళు కూడా చదువుకుంటారు, ఎందుకంటే సాంస్క్రిట్ అనేది ఈసారి అయితే టఫ్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది మామ. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం రియల్ పేపర్తో అయితే. ఆల్ ది బెస్ట్.